హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి, మీరు ఎప్పుడూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 365 డేస్ 365 వీడియోస్ అనే సిరీస్ స్టార్ట్ చేశాం కదా, అందులో భాగంగా ఈరోజు ఏం చెప్పుకుందామంటే మరొకరితో పోల్చుకోవద్దు, ఎవరితోని కంపేర్ చేసుకోకూడదు అనే దాని గురించి. ఇది వినండి. ఒక పెద్ద మర్రి చెట్టు పైన అందమైన ఒక చిన్న ఊరపచ్చిక నివసిస్తూ ఉండేది. అది ఆకాశంలో ఎగురుతున్న అన్ని ఇతర పక్షులను చూస్తూ ఉండేది, బాధపడుతూ ఉండేది. వాటితో తనను పోల్చుకొని తాను చాలా చిన్నగా ఉన్నాను, అయ్యో భగవంతుడు నన్నే ఎందుకు ఇలాగా సృష్టించాడు, భగవంతుడికి నేనంటే ఇష్టం లేదా, అందరినీ బాగా సృష్టించాడు అంటే తన ఆకారాన్ని తానే అసహించుకొని ద్వేషించుకుంటూ దేవుడితో ఇలా అందంట. నువ్వు నెమలికి చాలా అందమైన రంగులిచ్చావు, కోకిలకు శ్రావ్యమైన కంఠాన్నిచ్చావు, కానీ నన్నెందుకు ఇలా సృష్టించావు, నాకెందుకు ఏమీ ఇవ్వలేదు, ఎందుచేత అని చాలా బాధపడిపోతూ దుఃఖిస్తూ అడిగిందంట. దానికి దేవుడు ఇలాగా సమాధానం చెప్పాడంట. నిన్ను బాధపడే విధంగా నేనేమి నిన్ను సృష్టించలేదు, కానీ ఇప్పుడు నువ్వు మనుషులు సాధారణంగా చేసేటట్టుగానే బుద్ధి లేకుండా అదే తప్పు చేస్తున్నావు. నువ్వు నీ మాదిరిగా ఉండు, నువ్వే ఉత్తమమైన దానివి, అలా ఉండడానికి అవసరమైన ప్రయత్నం నువ్వు చెయ్యు. నీకు ఉన్న అసమానతను ప్రత్యేకతను అర్థం చేసుకో, నువ్వు ఉన్నట్టుగానే ఉండి ఆనందాన్ని అనుభవించు. నిన్నిలా చెయ్యాలి అని నేను సృష్టించలేదు, నిన్ను బాధ పెట్టడానికి నిన్ను అలా సృష్టించలేదు అని అన్నాడంట దేవుడు. ఎంత బాగా చెప్పాడు కదా. దేవుడు ప్రతి ప్రాణిని అద్వితీయమైనదిగానే సృష్టిస్తాడు. ఈ వాస్తవాన్ని మనం సానుకూల దృష్టితో చూసి సంతోషించడం నేర్చుకోవాలి. ఒకరు మరొకరి కన్నా అధికులు లేదా అధములు అనే భేదభావాన్ని మన మనసులోకి ఎంత మాత్రం పెట్టుకోకూడదు. అలా చేయడం వలన నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడంతో పాటు నిన్ను వేరే వాళ్ళు కూడా తక్కువ చేసేటట్టుగా నీ ప్రవర్తన కనపరుచుకోకూడదు. చాలా మంది వ్యక్తులు చేసే పనే అది. ఆత్మ న్యూనతా భావంతో తమ జీవితాలలో తామే అవరోధాలని సృష్టించుకొని ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మనలో ఏంటుంది, మనలో గొప్పతనం ఏంటి అని మన గొప్పతనాన్ని మనం హైలైట్ చేసుకుంటూ దానికోసం మనం ప్రయత్నిస్తూ ఆనందంగా ఉండాలి తప్ప వాళ్ళంతా కూడా బాగున్నారు నేనెందుకు అలా లేను అంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఆత్మన్యూనతా భావంతో ఎప్పుడూ ఉండకూడదండి. సో మీరందరూ కూడా మీలో ఉన్న స్పెషల్స్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బాగా ప్రయత్నించి దానిలో నువ్వు పర్ఫెక్షన్ సాధించడానికి చూడాలి. ఏంటి మరి చేస్తారు కదా, ఉంటారు కదా. సో మీరు ఎలా ఉంటారు, మీ ఫీలింగ్స్ ఏంటి అనేది నాకు కింద కామెంట్స్ లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్, నమస్తే, మీ శ్రీలు.